హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ వీక్లో చాలానే మూవీ అప్డేట్స్ వచ్చాయి. మరి ఈ వీక్లో కొన్ని మూవీస్ రిలీజ్, అలాగే కొన్ని టీజర్ ట్రైలర్స్ అయితే రావడం జరిగింది. మరి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క అప్డేట్స్ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీ నుంచి మేము కోరేది ఒకటే, మన కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూసినా కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, మార్చి 1న మన వరుణ్ తేజ్ అన్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ రిలీజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, పర్లా మూవీ అయితే చూడడానికి బాగుంది. ఆ స్పై బ్యాక్డ్రాప్ మూవీ చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వేరే లెవెల్లో ఉంది. క్లైమాక్స్ నాకు పిచ్చగా నచ్చింది. సినిమాటోగ్రఫీ కొద్దిగా పర్లా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అలాగే వరుణ్ తేజ్ అన్న లుక్స్, డైలాగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ స్పై బ్యాక్డ్రాప్లో మరో మూవీ రిలీజ్ అయింది, కామెడీ మూవీ. అదే మన వెన్నెల కిషోర్ గారి చారి 111. మరి ఆయనకైనా తెలుసో తెలియదో ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని. నిజం ఫ్రెండ్స్, మూవీ నేను ఫుల్ రివ్యూ చేయాల, కానీ మూవీ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. మూవీ ఎక్స్పెక్ట్ చేసి మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. వెన్నెల కిషోర్ గారు కామెడీ మూవీస్లో నడిస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. హీరోగా ఓన్గా చేయొద్దు, మూవీస్ అయితే వర్కౌట్ అవ్వవు. మూవీ అయితే బాగలా. మూవీకి అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్, వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. మూవీ అంతగా బాగలా. ఇక నెక్స్ట్ మార్చి 2న రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం మూవీ రిలీజ్ అయింది. మరి వ్యూహం మూవీ ఎలా ఉంది అంటే అంతగా ఏం లేదు ఫ్రెండ్స్. ఈ వ్యూహం మూవీ కాడికి యాత్ర 2 మూవీని మరోసారి చూడొచ్చు, అలా ఉంది ఈ మూవీ మాత్రం. యాత్ర 2నే నయం. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సినిమాటోగ్రఫీ అండ్ జీవా గారి యాక్టింగ్, మమ్ముట్టి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఈ మూవీలో చంద్రబాబు గురించి అండ్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గురించి చూపించే విధానం నాకు అంతగా నచ్చలా. యాత్ర 2నే బాగుంది. ఈ మూవీ అంతగా ఏం బాగాలేదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ భూతం భాస్కర్ అండ్ నారాయణ. మరి ఈ మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు ఫ్రెండ్స్, ఒకసారి ఈ మూవీ చూడొచ్చు. మంచి థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ భూతం భాస్కర్ నారాయణ మూవీకి అయితే వెళ్ళొచ్చు. బాగానే ఉంది. ఆ ట్విస్ట్లు కొద్దిగా నాకైతే కొంచెం నచ్చింది ఫ్రెండ్స్. మరి మీ ఇష్టం, మంచి థ్రిల్లింగ్ మూవీస్ కావాలి అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్. ఈ భూతం భాస్కర్ నారాయణ మూవీ బాగుంది, వెళితే ఒకసారి అయితే వెళ్ళొచ్చు. మూవీ అయితే పర్లా. ఈ 4 సినిమాల్లో ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ తర్వాత అంతగా బాగుందంటే ఈ భూతం భాస్కర్ నారాయణ. ఓకే, మూవీస్ అయిపోయినాయి. ఇక కొన్ని ట్రైలర్స్ వచ్చినాయి. ఫస్ట్ తంత్ర మూవీ ట్రైలర్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీ మార్చి 15వ తారీఖున రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్. మరి ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఖచ్చితంగా ఆ ట్రైలర్ చూసే ప్రయత్నం చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది, నాకు పిచ్చిగా నచ్చింది. అండ్ ఇంకొక ట్రైలర్ రిలీజ్ అయింది, అదే మన విశ్వక్సేన్ అన్న గామి మూవీ ట్రైలర్. మరి ఈ ట్రైలర్ గురించి ఆల్రెడీ ఫుల్ రివ్యూ చేసా, పైన కామెంట్స్లో లింక్ అయితే ఓపెన్ చేయండి. గామి మూవీ ట్రైలర్ ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. అండ్ మన విశ్వక్సేన్ అన్న కొత్త స్టోరీతో వస్తున్నాడు. లుక్స్ కానివ్వండి, మళ్ళీ సింహంతో ఫైట్ ఉంటుంది వేరే లెవెల్. ఆ సినిమాటోగ్రఫీ, ఆ ఎడిటింగ్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా వర్కౌట్ అయ్యేలాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. విశ్వక్సేన్ అన్న ఈ గామి మూవీతో ఖచ్చితంగా హిట్ కొట్టేలాగా ఉన్నాడు. మహాశివరాత్రికి ఖచ్చితంగా విశ్వక్సేన్ అన్న గామి మూవీ హిట్ అవుతుంది. అదే రోజున మన గోపిచంద్ అన్న భీమా మూవీ రిలీజ్ అవుతుంది. ఆ 2 మూవీస్ రివ్యూస్ మన ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి. మరి గామి మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. గామి మూవీ ట్రైలర్ మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీక్లో కొన్ని టీజర్స్ రిలీజ్ అయినాయి, అవేంటో చూద్దాం. మన శ్రీ విష్ణు గారి ఓం భీమ్ బుష్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మార్చి 22న రిలీజ్ అవుతుంది. అండ్ జాతిరత్నాల మూవీ తర్వాత అంత కామెడీ మూవీ మనం ఇప్పటి వరకు చూడాల. ఈ మూవీలో ఆ కామెడీ చూడబోతున్నామని క్లియర్గా అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. టీజర్ మాత్రం అదిరిపోయింది. అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ అయినా, కామెడీ అయినా చాలా అంటే చాలా బాగుంది. టీజర్ చూసే ప్రయత్నం చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ మూవీ మార్చి 22న రిలీజ్ అవుతుంది. అదే రోజున మన అల్లరి నరేష్ అన్న ఆ ఒక్క మాట అడక్కు అనే మూవీ రిలీజ్ అవుతుంది. ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం, ఓం భీమ్ బుష్. ఇక నెక్స్ట్ మన శ్రీ విష్ణు అన్న బర్త్డేకి స్వాగ్ మూవీ అనే కొత్త మూవీని అయితే టైటిల్ వీడియో రిలీజ్ చేశారు. టైటిల్ వీడియో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దాం. లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఆ సిగరెట్ వెలిగే స్టైల్ కానివ్వండి, కొద్దిగా మూవీ బాగుంది. అండ్ ఓం భీమ్ బుష్ మూవీ తర్వాత వస్తుంది ఈ మూవీ. ఇక నెక్స్ట్ ఈ వీక్లో మన అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటి అడుక్కు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ మూవీ మార్చి 22న రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఖచ్చితంగా మన ఛానల్ రివ్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం పదండి ఫ్రెండ్స్.
సందీప్ కృష్ణ అన్న ఊరు పేరు భైరవకోన మూవీ నుంచి నిజమేలే చెబుతున్న ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ చాలా బాగుంది. థియేటర్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సాంగ్ విలువేంటో. ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక కొన్ని మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే కల్కి మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అదేంటంటే ఈ మూవీని ఏకంగా 22 భాషల్లో మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. అండ్ ఈ మూవీ స్టోరీని కూడా మన నాగేశ్వన్ గారు లీక్ చేశారు. ఈ మూవీ మహాభారతం నుంచి 2898 వరకు ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుందంట. అంటే 6000 సంవత్సరాల పాటు ఈ మూవీ స్టోరీని మనకు చూపించబోతున్నారు. మహాభారతంలో స్టార్ట్ అయ్యి 2898 వరకు ఈ మూవీ అయితే ఉంటుంది. ఆ ఓల్డ్ బిల్డింగ్ని ఎలా చూపిస్తారో ఫుల్ వెయిటింగ్. మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. మే 9న రిలీజ్. అండ్ ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ నుంచి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు మన సందీప్ రెడ్డి వంగ గారు. మొన్న గామి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీని ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తున్నా అని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యాన్స్ ఆ అప్డేట్ని తెగ వైరల్ చేశారు. మరి ఈ మూవీలో ప్రభాస్ అన్న ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పడం అవసరంలా. ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్ ఈ మూవీ కోసం. మూవీ నుంచి ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే బాగుండు. అండ్ అంజలి నటిస్తున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రిలీజ్ డేట్ అయితే మారింది. ఏప్రిల్ 11వ తారీఖున గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీని రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది కదా, టీజర్ చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒకసారి టీజర్ చూడకపోతే చూడండి. ఈ మూవీ ఏప్రిల్ 11వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. అది కూడా ఈ నెల 27న రామ్ చరణ్ అన్న బర్త్డేకి గేమ్ చేంజర్ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. ఇదైతే కన్ఫర్మ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే 2023 మార్చి 27న రామ్ చరణ్ అన్న బర్త్డేకి గేమ్ చేంజర్ మూవీ నుంచి టైటిల్ వీడియో రిలీజ్ అయింది కదా, ఇప్పుడు గ్లిమ్స్ అయితే రిలీజ్ అవుతుంది. ఇది ఫ్యాన్స్కి గుడ్ న్యూసే. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్. అదేంటంటే మన పవన్ కళ్యాణ్ అన్న క్రిష్ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ మూవీ షూటింగ్ అనేది ఆగిపోయింది. ఎలక్షన్స్ తర్వాత ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ ఈ మూవీకి సీక్వెల్ ఉందని హింట్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి హరిహర వీరమల్లు మూవీకి సీక్వెల్ అండ్ ఓజీ మూవీకి సీక్వెల్, ఫస్ట్ ఏ మూవీ సీక్వెల్ స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఇక ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్. బాలకృష్ణ గారు ప్రభాస్ అన్న కలిసి అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. అప్పుడు ఆహా మొత్తం క్రాష్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు ప్రభాస్ అన్న ఒక మూవీలో నడుస్తున్నారు. ఆ మూవీ ఏదో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక చెప్పేస్తున్నా, భర్త కన్నప్ప మూవీలో బాలకృష్ణ గారు ఒక 5 నిమిషాలు కీ రోల్ ప్లే చేస్తున్నట్లు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఒక మూవీలో నటించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మరో గుడ్ న్యూస్, ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీ షూటింగ్ అనేది ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ మూవీ రిలీజ్ వచ్చేసరికి క్రిస్మస్ అనుకున్నాం, కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. 2025 జనవరి 10వ తారీఖున మన విశ్వాంబర మూవీ చిరంజీవి గారిది రిలీజ్ అవుతుంది. 12వ తారీఖున మన రాజసాబ్ మూవీని అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి మూవీ రిలీజ్ డేటు మరోసారి తెలియజేశారు. అండ్ హనుమాన్ మూవీ మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. జనవరి 12వ తారీఖు ఈ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఇప్పటికీ 50 డేస్ రన్ అయింది, కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఈ మూవీ 150 థియేటర్లో రన్ అవుతుంది. మరో కొత్త రికార్డు కదా ఫ్రెండ్స్. ఏదైనా ఒక చిన్న సినిమాతో వచ్చి ఇవాళ ఇంత కొత్త రికార్డు మామూలుగా ఉండదు. ఇక లాస్ట్ అప్డేట్, అది ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి. ప్రభాస్ అన్న లుక్ చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. రీసెంట్గా గామి మూవీ ట్రైలర్ రివ్యూ చెప్పారు మన ప్రభాస్ అన్న. ట్రైలర్ చాలా బాగుంది, మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్ అని చెప్పాడు. అండ్ లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ బాడీ చూసారు కదా, బాడీ అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రభాస్ అన్న లుక్స్ కూడా చాలా బాగున్నాయి. చాలామంది ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ లుక్ సమాధానం. అండ్ ప్రభాస్ అన్న మూవీ అప్డేట్స్లో మీకు నచ్చిన అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే కల్కి మూవీ 22 భాషల్లో రిలీజ్ అవుతుంది, ఇది చాలా గొప్ప విషయం. అండ్ గామి మూవీ ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చిన అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.